హలో బాబాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో నిన్న మనం కిష్కింధపురి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న, అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన మూవీ నిన్న వర్షంలో రిస్క్ చేసి మరీ భ్రమరాంబలో ప్రీమియర్స్ చూసేసి వచ్చాము. నైట్ ఇంకా తడిసిపోవడం వల్ల రివ్యూ పెట్టడం అనేది కుదరలేదు. అందుకే డీటెయిల్గా ఇప్పుడు నేను చెప్తున్నా సినిమా ఎలా ఉంది, మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు, ఇంకా బెటర్గా ఎలా ఉంటుందో చేసి ఉండొచ్చు కూడా ట్రై చేస్తాను చెప్పడానికి. మ్యాక్సిమం అంత మించి ఏం లేదు, వాళ్ళు బాగానే తీశారు మొత్తము. సినిమా అయితే నాకు తెలిసి నేను చూసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న, ఇప్పుడు నేను నిన్న చూసి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న అల్లుడు సీను నుంచి ఇక్కడికి తను చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. యాక్టింగ్ పరంగా కానీ, వాయిస్ ఓవర్ పరంగా కానీ మొత్తం. నాకైతే తనలో ఏదో ఒకరోజు మంచి పొజిషన్లో ఉంటాడు హీరోల కేటగిరీలో అయితే నాకు అనిపించింది. జెన్యున్గా అయితే నాకు ఆ ఫీలింగ్ అనిపించింది. అతనిలో ఇంప్రొవైజ్ ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేవి తనలో చాలా డెవలప్ అయ్యాయి. సినిమా వైస్కి వచ్చేస్తే సినిమా స్టార్టింగ్ ఒక పాయింట్లో స్టార్ట్ అవుతుంది, ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక బ్యాంగ్, దాన్ని సెకండ్ హాఫ్లో అలాగే కంటిన్యూ చేసాడు మనోడు డైరెక్టర్. అంటే మరీ ఓవర్ సీన్లు పెట్టేసి సినిమాని నాశనం చేయకుండా ఉన్న ఫ్యాక్ట్లో సూపర్గా తీసాడనమాట. తను అనుకున్న స్టోరీని ఈ విధంగా తీస్తే ఈ చాలు, ఈ ఎలిమెంట్స్ పెట్టుకోవాలి, ఇలా ఉండాలి, ఈ ఒక అంచనా వేసుకున్నాడు, దాని ప్రకారమే తీశాడు. ఎక్కువ టైం కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే ఎక్కువ టైం పెడితే మళ్ళీ ల్యాగ్ అనిపిస్తుందేమో అని చెప్పి 2 hours 5 minutes పెట్టాడు సినిమా. సో నాకు క్లియర్ పాయింట్ అక్కడ నచ్చిందనమాట. సినిమా వరకు మీరు వెళ్తే డిసప్పాయింట్మెంట్ అయితే బయటికి రారు. మరీ ఓవర్ హర్రర్ కానీ కాదు, కానీ ఒక వేలో. నేను లాస్ట్ టైం ఎప్పుడు మసూదా, విరూపాక్ష చూశాను. మసూదా చూసినప్పుడు ఎంత ఫన్ రైడ్ ఆఫ్ హర్రర్ ఎలా ఉందో, విరూపాక్ష ఎలా ఉందో, దాని తర్వాత అలాంటి జోనర్లో నేను మళ్ళీ అంత బాగా చూశాను హర్రరు. ఖచ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న అయితే ఎవడు ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించలేరు. అన్న చాలా కాన్ఫిడెంట్తో చెప్పాడు, నేను ఆ కాన్ఫిడెంట్తోనే ప్రీమియర్స్కి వెళ్ళాను. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎలా ఒక్క వర్డ్లో నేను రివ్యూ చెప్పాలంటే, వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది అంతే. పక్కా చెప్తున్నా, వెళ్ళండి. మీరైతే మీ టికెట్ వర్త్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు పెట్టిన పైసలకి మీరు వెళ్ళిన దానికి ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది థియేటర్లో. కన్ఫర్మ్ చూడండి, ఓన్లీ ఇన్ థియేటర్స్. ఒక పాయింట్ మర్చిపోయాను, మెయిన్ అసెట్ ఆఫ్ ద మూవీ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. చించి పడేసాడు అసలు. నీకు సగం హర్రర్ ఫీల్ తెప్పించేస్తాడు మ్యూజిక్తోనే, అంత సూపర్గా ఇచ్చాడు. ఆ పాయింట్ మర్చిపోయినందుకు సారీ. అండ్ ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే మీరు థియేటర్కి వెళ్ళి చూశాక మీకు నేను చెప్పిన రివ్యూ నచ్చితే ఖచ్చితంగా బ్యాక్ వచ్చి సబ్స్క్రైబ్ కొట్టండి. పర్లేదు బాబాయ్. మీకు ఇంకా వర్త్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.